అన్నదాతలపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు కరువు రావాలని కర్ణాటక రైతులు కోరుకుంటున్నారనడం బాధాకరమన్నారు. ఎంతటి దుర్భర పరిస్థితుల్లోనైనా రైతులు కరువు రావాలని కోరుకోరని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నదాతలపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు చెప్పండి. శోభన్, అన్నదాతల మీద రైతుల కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ మంత్రి చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరు మండిపడుతున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు ప్రతి ఏడాది కూడా వాళ్ళు కోరుకుంటారు మంచి వర్షాలు కురవాలి, మంచి పంటలు పండాలి, దేశం కడుపు నింపాలి, దేశ ప్రజల కడుపు నింపాలి, తమ కుటుంబాలను కూడా చూసుకోవాలని వారంతా కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ అందుకు విరుద్ధంగా మంత్రి వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కరువు రావడం వల్ల ప్రభుత్వం రుణమాఫీ చేయాలనే డిమాండ్ మనం చేయవచ్చు అని రైతులు కోరుకుంటున్నారన్నట్టుగా మంత్రి మాట్లాడారు. ఇది అత్యంత దారుణమైన విషయంగా మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వ్యాఖ్యలు సరికాదని ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ రైతులు కూడా కరువు రావాలి, డ్రాట్ రావాలని కోరుకోరు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా మంచి వర్షాలు పడాలని కోరుకుంటారు. ప్రభుత్వం నుంచి చేయూత ఉండాలి, పండిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుకుంటారు తప్ప ఇలా కరువు రావాలని రైతులు కోరుకోరనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను కూడా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అసలు వాస్తవానికి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రైతాంగానికి సంబంధించిన మనోభావాల్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యల్ని ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.